సో అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే ఆర్కే బీచ్ దగ్గర గుడి ఉంది, ఆ గుడి దగ్గర అయితే పడుకున్నాం. ఇదే గుడి. బీచ్ వచ్చేసి అక్కడ. సో ఇక్కడ నుంచి అయితే శ్రీకాకుళం వెళ్తున్నాం. మరి శ్రీకాకుళం 92 కిలోమీటర్లు ఉంది. ఈరోజు ఎట్లా అయినా శ్రీకాకుళం అయితే చేరుకోవాలి. సో మన సైకిల్స్ మన వాళ్ళు, సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇక టైం వచ్చేసింది గురు, వైజాగ్ని వదిలేయి. సో మేమైతే సముద్రం పక్కనే రైడ్ చేస్తున్నాము. దాదాపు 7-8 కిలోమీటర్ అయింది అనుకుంటా. సముద్రం పక్క నుంచే వెళ్తున్నాము. చూసుకో సముద్రం. మార్నింగ్ కూడా బాగుంది అసలు. చల్లగా గాలి వస్తుంది, అలల సౌండ్లు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి, చేపలు పడుతున్నారు, బోట్లు ఉన్నాయి అక్కడ. బాగుంది. సో ఈరోజు అయితే మన టార్గెట్ వచ్చేసి శ్రీకాకుళం అయితే అనుకున్నాము. సో శ్రీకాకుళం వరకు అయితే పోతామో పోమో తెలియదు. దాదాపు శ్రీకాకుళం ఇక్కడ నుంచి 96 కిలోమీటర్స్ అయితే వస్తున్నాయి. మన వాళ్ళు అయితే ఇట్లా అప్పుడప్పుడు చేతులు కట్టుకొని వద్దు ఉంటారు అన్నమాట. విజయనగర్ దగ్గర ఉన్నాం. దగ్గర पुणे टू पुरी. कितना दिन हुआ है? हाँ. क्या आपको कितना दिन हुआ है आगे? 4 days. आपको 19-20 days. सही है. कहाँ अभी पुरी से कहाँ जाओगे? पुरी से बाद में किधर जाओगे? हाँ. वाराणसी. अच्छा. एंट्री करके पुणे. आपका वैसा है? हाँ हमारा तो 7 सिस्टर्स जाने का प्लान है. 7 सिस्टर्स. हाँ सही है. मैं भी जाऊँगा कभी नेक्स्ट टाइम. हाँ ओके. సో అతను వచ్చేసి పూణే నుంచి చేస్తున్నాడంట. సో మనకైతే దారిలో కలిసిండు. నైస్. బండి మీద పోతుండు, మనం సైకిల్ మీద పోతున్నాం. అంతే తేడా. వారణాసి అట్లా కూడా పోతాడంట అతను. हमारा तो साइकिल है भाई, हम साइकिल पे ही घूम सकते हैं पूरा. बस थोड़ा ज़्यादा दिन लगेगा. ఆయనకు 3 రోజులు అంటే మనకు 15 days అట్లా పడుద్ది అంతే. కానీ తిరుగుడు మాత్రం సైకిల్ మీదనే. ఇక ఇండియా మొత్తం వెళ్ళవరా సామె. సో ప్రజెంట్ అయితే తినడానికి ఆగినాం ఇక్కడ. ఫుల్ ఎండ ఉంది రోడ్ మీద. అయితే చచ్చిపోతున్నాం ఆ ఎండకి. టీషర్ట్ చూస్తే వెనకాల మొత్తం తడిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి తిని దాదాపు 50 కిలోమీటర్ వరకు అయితే వచ్చి ఉంటాం. శ్రీకాకుళం ఇంకా 40 కిలోమీటర్స్ ఏముంది ఇక్కడ నుంచి. శ్రీకాకుళం దాటాలి, లేకుంటే శ్రీకాకుళం యువతలనే స్టే చూసుకోవాలి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది బాబా. ఏమెండా చచ్చిపోతున్నాం ఆ ఎండలో అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ తినడానికి డాబాలో అయితే ఆగినాం. అయిపోయింది అన్నం తినడం. టైం అయితే 3 అవుతుంది. అయినా ఎండ ఎక్కడ తగ్గలేదు. తప్పదుగా వెళ్ళాల్సిందే ఇక.
ఘోరంగా ఉంది అబ్బా ఎండ అయితే. బాబా కూర్చుంటే ఏం పని కాదు, వెళ్ళాల్సిందే ఇక. జై హో. సో గైస్ అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయినాము. ఎండలు అయితే బాగుందబ్బా ఈరోజు. లారీలు కూడా బాగానే స్పీడ్ వస్తున్నాయి, అన్ని స్పీడ్ వెళ్తున్నాయి. కలకత్తా 796 కిలోమీటర్ ఇంకా మనకి ఇక్కడ నుంచి. సో మనం పూరి నుంచి కలకత్తా అయితే వెళ్తాము. కలకత్తాకి వెళ్ళడానికి దగ్గర ఎన్ని రోజులు అంటే 10 days పడుతుంది అనుకుంటా యాక్టివిటీస్. రోజు 100 కిలోమీటర్లు అయితే తొక్కలేము కదా. కాకా ఇటు చూస్తే పోతున్నాం, మనకు ఏం కనిపిస్తుంది రాయ్యా. గడ్డలు ఉన్నాయి నార్మల్గా. ఈ సైకిల్ పోతలేదు అప్పుడు, ఆ సైకిల్ కన్నా ఆ సైకిల్ అంటే రమ్మ పోతుండేది. అమ్మ ఇది అసలు పోవట్లేదురా. టైర్లు ఏమో లావు ఉన్నాయి, దీని ఎంత దొక్కినా పోతలేదు. అది అయితే బర్ర వెళ్తుండే కానీ వెయిట్ ఆపలేకపోయింది కాబట్టి ఏం చేద్దాం. అది వెయిట్ కానీ ఆపింటే మాత్రం అదే ఉంటుండే మన దగ్గర. ఈ సైకిల్ తీసుకునే అవసరమే లేదు. బట్ అడ్వెంచర్లో మాత్రం బాగా పనికి వస్తుంది ఇది. ముందే మనం వెళ్తున్నది అడవిలో కాబట్టి, అస్సాం మేఘాలయ అట్లా వెళ్తాం కాబట్టి, అడవే కాబట్టి. సో బెటర్, అప్పుడే ట్రబుల్ ఉండదు మనకు. కాబట్టి ఇది తీసుకున్నా. నార్మల్గా ఇటు అంటే అదే ఉంటుండే మంచిగా. ఇంకొకటి మైక్ తీసుకుంటా నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బులు లేవు, కొద్ది రోజులు ఆగి డబ్బులు సెట్ చేసుకొని మైక్ గిటా తీసుకోవాలి. నాయిస్నెస్ ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది బండ్లది. మీకు తీసుకుంటా మైక్ కూడా తొందరలోనే. సో గాయస్ మనమైతే ఇప్పుడు శ్రీకాకుళంకి 11 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. వెదర్ అయితే 4:40 తర్వాత మంచి సహకరించిందబ్బా. గాలి ఎండ ఏం లేదు, బాగా అనిపించింది. కూల్గా ఉండే మొత్తం. థ్యాంక్ యూ. కూల్గా ఉండే మొత్తం, ఆరామ్సే వచ్చిన ఈరోజు అయితే. శ్రీకాకుళం వెళ్తే మనము 80 ప్లస్ 90 దగ్గరికి 90 km అయితే వచ్చినట్లు అవుతుంది. చూస్తా, టైం ఉంటే శ్రీకాకుళం దాటి క్యాంపింగ్కి ట్రై చేస్తా. టైం లేకుంటే శ్రీకాకుళం కొద్దిగా బయటనే పెట్రోల్ బంక్ లేదో గుడి తీసుకొని స్టే చేసి వేసుకుంటాయి. ఇక ఎందుకంటే లోపల ఎవరు స్టే చేయరు మనకి. సిటీ లోపల తినడానికి ఎక్కడైనా హోటల్ చూసుకోవాలి, క్యాంపింగ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను రికార్డ్ చేయలేదు, ఇక్కడ ఏదో ఊరు అన్నారు వాళ్ళు. 2 పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా వాటర్ బాటిల్స్ కానీ పల్పి ఆరెంజ్ అవి అయితే ఇచ్చి వెళ్ళారు. దమ్ వస్తుందబ్బా, అందుకే స్పీడ్గా మాట్లాడలేకపోతున్నా. మనోడు బీకుగాడ అయితే ముంగలు ఉన్నాడు అండ్ నేను మధ్యలో ఉన్నా. మనోజ్ గాడు అయితే వెనకాల ఉన్నాడు. ఎందుకో ఈరోజు కొద్ది మంచిగా అనిపిస్తుంది నాకైతే. నిన్న ఈ టైం వరకు అయితే సైకిల్ లొల్లిలోనే ఉండే నేను. అసలు సైకిలు కొనే ఇది లేకుండే నేను. మనోడు వాటర్ అడుగుతున్నాడు అబ్బా.
వాటర్ అడుగుతున్నాడు, ఇచ్చిన. సైకిల్ కొందాం అనుకోలే నేను, కానీ అది అరకులో కూడా ఇరిగిపోయింది, బెండ్ వచ్చేసింది. ప్లస్ 80 కిలోమీటర్లు వచ్చినా మళ్ళా బెండ్ అయింది. ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళేది మొత్తం అడ్వెంచర్ ఏరియాలు ఉంటాయి కాబట్టి సైకిల్ అయితే కొత్తది కొనాలని ఫిక్స్ అయినాయి. కానీ ఇక అదే తీసుకుంటే మధ్యలో ట్రబుల్స్ వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆ సైకిల్ ఏం దొరకదు తీసుకుంటే. డెకట్లాన్లో నిన్న వెళ్ళి అడిగితే కూడా ఏమన్నాడు, ఒకరోజు టైం పడుతుంది అన్నాడు. అదే ఇప్పుడు ఈ కొన్న సైకిల్ ఎట్లుంటుంది, ఏడైనా రిపేర్ చేసుకోవచ్చు. దీనికి సామాన్స్ స్క్వేర్ పార్ట్స్ ఎక్కడైనా దొరుకుతుంది దీనికి. అయిపోయిందా? సో అందుకే ఈ సైకిల్ అయితే చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం లదాఖ్ కూడా వెళ్ళే ప్లాన్లో ఉన్నాం కాబట్టి, లదాఖ్ ప్లస్ నేపాల్ అక్కడ మొత్తం అడ్వెంచర్ ఏరియాలే ఉంటాయి. గడ్డలు లోతులు అట్లే ఉంటాయి కాబట్టి ఈ సైకిల్ చూజ్ చేసుకున్నాను నేను. పర్లేదు, బాగానే స్పీడ్ వెళ్తుంది, కానీ కొద్ది ప్రెజర్ పెట్టాలన్నమాట దీని మీద అన్న అడుగుతున్నాను. తెలుగు అన్న, ఇప్పటికీ 20 days అవుతుంది. మామూలుగా ఎక్స్పీరియన్స్. ఇతను విజయవాడలో పరిచయం అయ్యాడు. సో అక్కడ నుంచి కలిసి వెళ్తున్నాం, పూరి ధామ్ వరకు అయితే కలిసి వెళ్తాం. తర్వాత ఇతను మామూలుగా 1 year అనుకున్నాం. స్టే టెంట్ ఉంది అన్న, టెంట్ వేసుకుంటాం ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో. మొత్తం మనవే. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా. అతనిది బీహార్. అతను బీహార్ నుంచి స్టార్ట్ అయ్యాడు, మాకు మిడిల్ విజయవాడలో కలిసిండు. ఇంకో అతను ఉన్నాడు వెనకాల. ఇది కెమెరా, ఇది షూట్ అవుతూ ఉంటుంది అన్న. యూట్యూబ్ చేస్తాను. మామూలుగా ఎక్స్పీరియన్స్ ఏం తగులుతుందో మొత్తం యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటా. శ్రీకాకుళం స్టేట్ వెళ్ళిపోద్దా? శ్రీకాకుళం ఇట. ఓకే, ఈరోజు శ్రీకాకుళంలో అనుకున్నాం. ఎన్ని కిలోమీటర్లు? రైట్ సైడ్ వెళ్ళాలా? ఓకే. సో అతను వచ్చేసి మొత్తం డీటెయిల్ అడుగుతున్నా అన్నమాట. యాసే జాయింగే రే. సో గైస్, ఈరోజు మన స్టే వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్నా కదా. సో శ్రీకాకుళం అయితే రీచ్ అయినాము. శ్రీకాకుళంలో ఇక్కడ మన ఛార్జింగ్ పాయింట్ పెడతారు కదా, సో స్టేషన్ లాంటిది ఇక్కడ. సో ఛార్జింగ్ పాయింట్ దగ్గర అయితే అన్నకు అడిగినాము. అన్న వచ్చేసి ఆ రూమ్లో ఉన్నాడు. మా టెంట్ వచ్చేసి ఇక్కడ, సైకిల్ వచ్చేసి ఇక్కడ, నేను వచ్చేసి ఇక్కడ. సో ఇప్పుడైతే వీడియోస్ గిట్ట ఎడిట్ చేసుకొని నేను కూడా పడుకుంటాను. సో మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్.